రావులపాలెం విగ్రహ ఏర్పాటు వివాదంపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి మరోసారి వివరణ ఇచ్చారు. రావులపాలెం వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహానీయుడు శ్రీ కృష్ణదేవరాయల విగ్రహానికి తాను వ్యతిరేకం కాదని, అయితే రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదకర ప్రాంతంలో విగ్రహ ప్రతిష్టకు మాత్రమే అభ్యంతరం ఉందన్నారు. ఎంకేఆర్ జంక్షన్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, గతంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అర్ధరాత్రి అక్రమంగా విగ్రహ ప్రతిష్ఠ చేయడం సరికాదన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేని, ట్రాఫిక్ సమస్యలు లేని ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. అసత్య ప్రచారం నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. ఈ రోజున ఏదైతే రావులపాలెంలో మన జరిగిన సంఘటన, ఏదైతే శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క విగ్రహాన్ని వారి కళ్యాణ మండపం దగ్గర పెడుతుంటే నేను అడ్డుకున్నానో వ్యతిరేకించానో ఇవాళ చాలా ప్రచారాలు చేశారు. దానికి నిన్న అందరికీ కూడా పత్రికాముఖంగా నేను సమాధానం చెప్పడమే కాదు, ఎక్కడైనా ఆ రకంగా నిరూపిస్తే ఎంతటి శిక్ష కన్నా నేను బాధ్యత వహిస్తానని కూడా నిన్న అందరికీ చెప్పడం జరిగింది. అయినా నియోజకవర్గ వాసులందరికీ కూడా ఇది ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేటువంటి తెలుసు. కానీ బయట ప్రాంతాల్లో రాయలవారు అంటే మహనీయుడు రంగా గారు కానీ, రాయలవారు కానీ, లేదా అంబేద్కర్ గారు, లేదా పూలే గారు, ఇటువంటి దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, వీరందరూ మరి పెద్ద నాయకులు కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఇందులో వాస్తవాలు ఏంటో కొంత తెలియక, అలాగే ఈ కళ్యాణ మండపం ఎక్కడ ఉంది, ఎక్కడ పెడుతుంటే నేను విగ్రహాన్ని కాదు పెడుతున్న స్థలాన్ని, యాక్సిడెంట్ జోన్ని వ్యతిరేకించినటువంటి విషయం చెప్తున్నప్పటికీ వారికి తెలియట్లేదు కనుక గూగుల్ మ్యాప్స్లో ఎక్కడ ఉన్నవారు అక్కడ చూసుకుంటే వారికి సవివరంగా ఇవన్నీ కూడా వారికి కూడా కనపడతాయి. నేను కూడా ఒక చిన్న ప్రయత్నం మరి మీకు చేసి ఎక్కడ ఏమన్నా వివరించి చెప్తాను. దయించి మరి రాయల వారి యొక్క అభిమానులు అయి ఉండొచ్చు, లేదా ఇతర పక్షాల వారు అయి ఉండొచ్చు, వాస్తవాన్ని గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ విషయాన్ని మీకు వివరిస్తూ ఉన్నాను. ముఖ్యంగా రావులపాలెంలో మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి 4 ఇది మరి శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపంలో అలాగే ఈ ముందు ఏదైతే ఇక్కడ మార్క్ చేసామో ఇదంతా ఆ కళ్యాణ మండపం ముందు ఉన్నటువంటి ఖాళీ స్థలం. వారు అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక విగ్రహాన్ని పెట్టుకోవాలని వారు ప్రతిపాదించుకోవడం, అలాగే నేను కూడా ఎలక్షన్ సమయంలో ఫస్ట్ మీటింగ్ సెంటిమెంట్గా ఇక్కడే పెట్టుకుని ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఇది శ్రీకృష్ణదేవరాయల వరకే కళ్యాణ మండపం ఒకటి. అలాగని ఇక్కడ రెండోది ఇప్పుడు వారు విగ్రహాన్ని ప్రతిపాదించినటువంటి యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడైతే వారు పెట్టాలని తలంచారో ఇది యాక్సిడెంట్ స్పాట్ ఇది. అలాగే ఏదైతే ఉన్నటువంటి ఇది నెంబర్ 1, ఇది గతంలో క్షత్రియ కమ్యూనిటీ వారంతా కూడా కళ్యాణ మండపాన్ని కట్టి దాన్ని మరి తదుపరి ఏదైతే మొత్తం ఉన్నటువంటి ఎవరైతే కోనసీమ మర్చెంట్ అసోసియేషన్ పేరు పెట్టినటువంటి కళ్యాణ మండపం ఇది ఒకటి. అలాగే రెండోది ఇది మల్లిడి కలికిరెడ్డి కళ్యాణ మండపం అనేటువంటిది ఇది 2. అలాగే ఇది నాకున్నటువంటి స్థలం. ఈ 2 రోడ్లు కూడా రావులపాలెం హైవే నుంచి వస్తున్నటువంటి రోడ్లు. అలాగే ఇటు మీదుగా వెదిరేశ్వరం వెళ్ళేటువంటి దారి, ఇది వెదిరేశ్వరం గ్రామం వెళ్ళేటువంటి దారి. ఇది వాస్తవంగా నేను విగ్రహాన్ని ఇక్కడ పెడుతుంటే రాయలవారి యొక్క కళ్యాణ మండపం ముందు ఇక్కడ పెడుతుంటే దానికి అభ్యంతరం తెలిపారనే విధంగా ఇవాళ ప్రచారం చేస్తున్నారు. నేను ఇక్కడ పెడితే వ్యతిరేకించలేదు. ఏదైతే ఇక్కడ డేంజర్ స్పాట్గా ఉండి గతంలో కొంతమంది యాక్సిడెంట్లు అయ్యి వ్యక్తులు చనిపోయినటువంటి ప్రాంతంలో పెడుతుంటే అభ్యంతరం తెలియపరిచాను. అది కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి చూడండి, ఇక్కడ ఇది అద్దర్ కాటన్ వారి యొక్క వీధి, అలాగే ఇది శ్రీనగర్ స్ట్రీట్. వాస్తవంగా ఈ 2 వీధుల వారు ముందుగా ఈ 2 వీధుల వారు కూడా మేము అద్దర్ కాటన్ పేరు పెట్టుకుంటామంటే వీరు పంచాయతీకి రావులపాలెం పంచాయతీకి వెళ్ళి మొట్టమొదట అద్దర్ కాటన్ స్ట్రీట్గా రిజిస్టర్ చేయించి వారు చేయించేసుకున్నారు. తదుపరి వీరికి కొంత బాధ కలిగి శ్రీనగర్ కాలనీ అని పేరు పెట్టుకుని అప్పుడు నేను 2004 ఎమ్మెల్యే అయినప్పుడే నా దగ్గరికి వచ్చి కాటన్ విగ్రహాన్ని మేము ఈ సర్కిల్ దగ్గర పెట్టుకుంటామని అడిగితే యాక్సిడెంట్లు అవుతాయి కాబట్టి విగ్రహాలు పెట్టుకుంటే ఇబ్బంది కదా అనే మాట వారి ఊరితో చెప్తే వారు వెనక్కి వెళ్ళిపోయిన సందర్భం. అలాగే ఇక్కడ ఏదైతే మరి గతంలో రాజులు కట్టినటువంటి కళ్యాణ మండపం ఎలియాస్ మరి కోనసీమ మర్చెంట్ అసోసియేషన్ అటువంటి కళ్యాణ మండపం వారు ఏదైతే ఉన్నారో నేను కూడా ఇక్కడ రాజులు కట్టారు కదా అని చెప్పి క్షత్రియుల ద్వారా వెదిరేశ్వరం నుంచి వారు అడిగితే నేను ఇక్కడ అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని తయారు చేయించి పెడదామని అనుకుని యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా, మనమే అందరికీ చెప్తున్నాం కదా అని ఆ విగ్రహాన్ని మళ్ళీ పట్టుకెళ్ళి ఆత్రేయపురంలో ప్రతిష్ఠించడం జరిగింది.
తదుపరి ఏదైతే ఈ ప్రధానమైనటువంటి రోడ్డు ఉందో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ముందున్న వెదిరేశ్వరం గ్రామంలో క్షత్రియులు, అదేవిధంగా అక్కడ మరి బీసీలు, అలాగే ఎస్సీ పేట ఇవన్నీ కూడా ఉండడం, వారు మా గ్రామానికి వచ్చే రోడ్డు కదా అని వారు కూడా గతంలో పూలే విగ్రహాన్ని కానీ అంబేద్కర్ విగ్రహాన్ని కానీ వారు నా దగ్గర తలంపు తీసుకొచ్చారు. తీసుకొస్తే నేను కూడా మరి ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి, దయించి మరి ఈ రకంగా పెడితే ఇబ్బంది వస్తుందని వారిని బతిమాలితే వారందరూ కూడా ఆగారు. అలాగే మరి వారందరూ కూడా ఆగినప్పుడు మరి ఇక్కడ విగ్రహాన్ని మీరు ప్రతిపాదించుకున్నప్పుడు కనీసం ఈ విషయాలు అందరికీ కూడా తెలిసిన తరుణంలో ఈ పక్కనే ఉంది ఇక్కడ ఎవరైతే బండారు సత్యేంద్రరావు గారి ఆఫీసు, వారికి కూడా తెలిసి విషయం. కానీ తెలిసి ఈ రోజున ఏదైతే ఇక్కడ పెడితే యాక్సిడెంట్లు అవుతాయని తెలిసి, రెండోది దీన్ని కూడా డైరెక్ట్గా నేను వ్యతిరేకించడం కాదు, ఏదైతే మన సుప్రీంకోర్టు జడ్జిమెంటు రోడ్డు కోడల్లో మధ్యలో ఈ రకమైనటువంటి మరి విగ్రహాలు పెడితే ఇబ్బంది అని చెప్పి సుప్రీంకోర్టు ఇవ్వద్దని, ఎక్కడ కూడా ఈ రకంగా రోజు మధ్యలో పెడితే ప్రాణాలు పోతున్నాయని చెప్పినటువంటి మరి అన్ని చీఫ్ సెక్రటరీలకి కూడా పంపించినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటు. అలాగే మరి ఒక నెల క్రితమే అక్కడ అందరూ అడుగుతున్నారు కానీ పెడితే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈ రకంగా వస్తే ప్రాణాలకి ఇబ్బంది పడతాం కనుక మరి ఏదైతే పంచాయతీ ఒక రిజల్యూషన్ చేసి నెల రోజుల క్రితమే ఈ విషయాన్ని సంబంధించిన అధికారులందరికీ కూడా మరి చూపించేటువంటి కార్యక్రమం మరి వారికి ప్రతుల ద్వారా ఒక నెల క్రితం అందరికీ కూడా పంపించేటువంటి కార్యక్రమం చేసాం. ఇవన్నీ చేసినప్పుడు మరి ఏదైతే మరి ఇక్కడి నుంచి ఈ విగ్రహాన్ని వారు కూడా ఇక్కడ రాయల్ విగ్రహం పెట్టుకోవడం లేదా ఇక్కడ పెట్టుకోవడం తప్పేం కాదు. పాప నిజంగా ఏదైతే శ్రీకృష్ణదేవరాయల విగ్రహం అంటే అందరూ సహకరిస్తాం. కానీ ఏంటంటే ఇక్కడ పెట్టుకోవడానికి ఈ రకంగా పెట్టడానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, పంచాయతీ తీర్మానం ఉంది. ఇక్కడ పెడితే ఇబ్బందని తెలిసినటువంటి రాజకీయ వర్గాలు ఎవరైతే పక్కనే ఆఫీస్ ఉండి దీన్ని ప్రోత్సహించినటువంటి మరి ఎవరైతే బండారు సత్యేంద్రరావు గారు ఉన్నారో లేదా ఆకుల రామకృష్ణ ఇంకా నాయకులు ఉన్నారు, చాలా పెద్ద వాళ్ళందరూ అందరికీ తెలుసు ఇక్కడ పెడితే ఎవరైనా ఒక్కళ్ళు కోర్టుకు వెళ్తే మళ్ళీ వెంటనే తీసేస్తారు దాన్ని అనే విషయం తెలుసు. కాకపోతే ఏంటంటే తీర్మానం ఇచ్చారు నెల రోజుల క్రితమే, పంచాయతీలో కూడా తీర్మానం చేశారు కదా, ఇక్కడ ఏ విగ్రహాలు పెట్టద్దు అనేటువంటిది తీర్మానం చేసిన కాపీ మీకు ఇస్తాం. ఏమండి అలాగా గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడ అన్ని కమ్యూనిటీలకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాస్తవం ఇక్కడ రాజులేనో ఇక్కడ మళ్ళీ ఈ కళ్యాణ మండపం ఇక్కడ కూడా చెప్పడం మర్చిపోయాను, ఇదో కళ్యాణ చెర్ల కనికిరెడ్డి కళ్యాణ మండపం ఇది. అట్లాగే ఈ పైన ఉన్నటువంటిది మరి విఎస్ కళ్యాణ మండపం, వైశ్యాస్ కళ్యాణ మండపం, V9 అని ఇదో కళ్యాణ మండపం. ఈ రోడ్డు అంతా కూడా మరి 4 కళ్యాణ మండపాలు అలాగే ఉన్నటువంటి స్కూళ్ళు, హాస్పిటళ్ళు అట్లాంటిది నిత్యం రద్దీగా ఉండి మామూలుగా ఎలా వెళ్తే మామూలుగా స్ట్రైట్గా ఉంటే ఇబ్బంది ఉండదు. ఈ క్రాస్ ఉండడం వల్ల అనేక యాక్సిడెంట్లు అయి ప్రాణాలు పోతూ ఉంటే దాన్ని మిగిలినటువంటి కమ్యూనిటీస్ ఎవరైతే పూలే విగ్రహానికి కానీ మరి ఏదైతే కాటన్ విగ్రహానికి కానీ లేదా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి కానీ వీటన్నిటికీ ఏదైతే చెప్పానో నాయకుడిగా నేను కూడా ఇక్కడ కూడా అదే చెప్పాను. కానీ ఇక్కడ వీళ్ళందరినీ కాదన్నాడు కదా, వీళ్ళు పెడితే కూడా కాదంటాడు. రాజకీయంగా ఇతని మీద నింద వేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ పవిత్రమైనటువంటి మరి రాయల వారి యొక్క విగ్రహాన్ని ఈ రకంగా మీరు ఈ నిందల్లోకి తీసుకురావడం సబబు కాదనేటువంటి నా ఆలోచన. ఇది కళ్యాణ మండపం. ఈ ముందున్నటువంటిది సుమారు మరి 150 అడుగులు, సుమారు ఎంతో ఎగ్జాక్ట్గా తెలియదు, ఉన్న 4 విగ్రహాలు పెట్టేటువంటి స్థలం. అలాగే ఇదిగో ఇదంతా సుమారు 15 అడుగులు, ఇదంతా ఖాళీ, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఎవరైనా విషయాలుంటే రైట్ ఇంకా మీకేమైనా అభ్యంతరాలు ఉంటే అంటే ఎవరికైనా ఇది కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వడం కోసమే ఇంకా ఎవరైనా 1-2 ఉంటే కూడా చెప్పండి. ఈ పిక్చర్ అందరికీ తెలియజేయడం కోసం. టెక్నాలజీ పెరిగింది, తప్పనిసరిగా వాస్తవాలు ఏంటో బయటపడతాయి. ఇది కాదు తప్పనేమైనా నిరూపిస్తే ఎంతటి శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే మరి ఏదైతే అబద్ధం గూగుల్ మ్యాప్ తప్పు చెప్పదు కదా, ఎక్కడ ఒక కళ్యాణ మండపం ఉంది, ఎక్కడ వాళ్ళు ప్రతిపాదించడానికి ఖాళీ స్థలం ఉంది, ఎక్కడ డేంజర్ స్పాట్లో వీళ్ళు పెడుతున్నారు, ముందు ఎంతమంది మరి కాటన్ విగ్రహం కానీ పూలే విగ్రహం కానీ ఎంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అడిగితే వద్దని చెప్పినటువంటి ప్రాంతమో మీకు తెలియపోవచ్చు. అక్కడ ఉన్నటువంటి పక్కనే ఆఫీస్ పెట్టుకున్న మరి సత్యేంద్రరావు గారికి తెలియదని అడుగుతున్నా. కేవలం ఇది రాజకీయంగా మరి ఏదైతే ఉనికి కోల్పోతా అనేటువంటి విధంగా మరి ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉందో
మళ్ళీ కులాల కుంపట్లు సృష్టించడానికి చేసిన ప్రయత్నమే తప్ప వేరే కాదు. నేనైతే మరి వంగవీటి రంగా గారి విగ్రహాలు కానీ, లేదా అంబేద్కర్ గారి విగ్రహాలు కానీ, పూలే గారి విగ్రహాలు కానీ, మరి కాగ్ని గారి విగ్రహాలు కానీ ఎక్కడైనా ఎవరు పెట్టుకుంటామన్న విభేదం లేని చోట, ఇబ్బంది లేని సమస్యలు లేని చోట ఎక్కడ పెట్టుకున్నా నేను సహాయ సహకారాలు అందించాలని సిద్ధంగా ఉన్నానని మరొకసారి మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాను.